Hello everyone. So ee roju Telangana socio economic outlook, so chapter 6 ni we are going to discuss. Okay, so chapter 6 vachesarki industries. Okay, so we are going to look into the total Telangana economy industrial outlook anedi okasari chuddam. Okay, see, as I told you, so general ga so Telangana economy anedi ela nadustundi enti anedi we only know through GSVA. Okay, that is economic contribution ela undi ani cheppesi we'll know through GSVA. Okay, so GSVA vachesarki gross state value added, right? So GSVA ante em cheppanu, it is total goods and services produced within the state. Okay, so within the state. Okay, so GSVA means total goods and services produced within the state. So ee GSVA ద్వారా ఏం తెలుస్తుందంటే మనకి will know the outlook of total Telangana economy, like contribution ఎలా ఉంది. ఓకే, సో తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఎకానమీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని తెలుస్తుంది. సో విల్ నో సెక్టార్ వైజ్ అనాలిసిస్ కూడా తెలుస్తుంది. సెక్టార్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ, టెరిషరీ, సెకండరీ. సో ఈ టెరిషరీస్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది ఎకానమీకి అని చెప్పేసి విల్ నో దిస్ GSVA. సో GSVA is very much important in terms of state. Okay, state's economy. So let's see. సో ఇక్కడ చూసుకునేసరికి సో టుడే విల్ ఫోకస్ ఎంటైర్లీ ఆన్ ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది తెలంగాణలో. ఓకే, సో ఇక్కడ చూసుకునేసరికి సో బేస్డ్ ఆన్ 2025 అండ్ 2026 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఓకే, సో అవి ఎట్ కరెంట్ ప్రైసెస్. ఓకే, సో కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటి? సో యాజ్ ఐ ఆల్సో టోల్డ్ ఇన్ ది ప్రీవియస్ వీడియోస్. ఓకేనా, సో కరెంట్ ప్రైసెస్ వచ్చేసరికి సో ది కరెంట్ ఇయర్ ఓకే విల్ బి 2025 అండ్ 2026 ఏదైతే ఉందో ఆ ఇయర్ లో యాక్చువల్ మార్కెట్ రేట్ ని మనము కౌంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కరెంట్ ప్రైసెస్. సో కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే సో టేకింగ్ ది బేస్ ఇయర్. ఓకే, సో బేస్ ఇయర్ ని తీసుకుని మనం ప్రోడక్ట్స్ లైక్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని కౌంట్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ ప్రైసెస్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సి let's look into the GSVA estimated. So industrial sector estimated వచ్చేసరికి 16,48,613 crore. ఓకేనా, సో ఇక్కడ మనం జనరల్ గా చూసుకున్నట్లయితే సో రిమెంబర్ దాట్ సో కాంట్రిబ్యూషన్ సెక్టార్ వైజ్ ఎలా ఉంటుంది అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ వైజ్ గా కానివ్వండి, సో టు నో ది ఎంటైర్ సెక్టర్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో దాని ప్రోగ్రెస్ తెలియాలన్నా సరే we need to always కంపేర్ విత్ ది ప్రీవియస్ ఇయర్స్ తో ఒకసారి కంపారిజన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఫర్ ది ఇయర్ 2025 అండ్ 2026 కి సో ఇట్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ ఎట్ 3,04,217 crore. సో ప్రీవియస్ ఇయర్స్ లో చూసుకుంటే 2,81,141 crore. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ఏ గ్రోత్ రేట్, అంటే ఇక్కడ ఇంప్రూవ్ అనేది అయింది. So that means the industrial sector has been progressed. It has been increased over the years అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ GSV లో ది ఇండస్ట్రియల్ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ నియర్లీ 18.5%. సో టోటల్ GSV లో 18.5% అనేది ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, అండ్ సి యూ కెన్ సి గ్రోత్ రేట్, ఎంత గ్రోత్ రేట్ పెరిగింది? 8.1%. Okay, so here it has increased, that means 8.1% growth rate అనేది previous years తో కంపేర్ చేసుకుంటే ఇయర్ కి వచ్చింది అనమాట. ఓకేనా, సో దిస్ కెన్ సీ ది robust overall growth rate of తెలంగాణ economy. ఓవరాల్ తెలంగాణ గ్రోత్ రేట్ అనేది కూడా it has increased to 10.8%, which is very important starting data. ఓకేనా, so you have to focus on how much the industrial sector contributed to the economy. ఓకే, సో ఎంత గ్రోత్ రేట్ పెరిగింది అండ్ టోటల్ ఓవరాల్ ఎకానమీ గ్రోత్ రేట్ ఎంత పెరిగింది అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇన్ ప్రిలిమ్స్ వైజ్ లెట్స్ సీ. సో ఇక్కడ చూసుకునేసరికి సో ఇన్ ప్రిలిమ్స్ సో మోస్ట్లీ దే విల్ బి ఆస్కింగ్ ది క్రోనాలజికల్ ఆర్డర్ అడుగుతారు, రైట్, అండ్ హైయెస్ట్ లోయెస్ట్ అలొకేషన్ అడుగుతారు, రైట్.
సో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ లో. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూ కెన్ సీ ది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ అండ్ ది లోయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ లో. సో ఇక్కడ చూసుకుంటే సబ్ సెక్టారల్ కాంట్రిబ్యూషన్ అన్నమాట ఇది. ఓకే, సో ఫర్ ది ఇయర్ 2025 and 2026. సో ఇక్కడ చూసుకుంటే as we discussed, సో టోటల్ ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ జిఎస్వి లో వచ్చేసరికి 3,04,217, రైట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ది లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్ ఏది ఉండింది? సో ఇక్కడ చూసుకుంటే ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈస్ ది లార్జెస్ట్ కాంట్రిబ్యూషన్, రైట్. సో యూ హ్యావ్ టు నోట్ దిస్. ఓకే, దీని తర్వాత సెకండ్ కాంట్రిబ్యూషన్ ఏది? ది కన్స్ట్రక్షన్ ఈస్ ది సెకండ్, రైట్. అండ్ ది థర్డ్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మైనింగ్ అండ్ క్వారీ. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ లో ది ఫస్ట్ వన్ వచ్చేసరికి లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్, లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఏదంటే యూ కెన్ రిమెంబర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అండ్ ది సెకండ్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్, రైట్. అండ్ ది థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్. అండ్ ది ఫోర్త్ వన్ ఈస్ మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆర్డర్. Okay, you have to remember this order. Okay, and let's see the subsectoral growth within the industries. Okay na, so within the industry lo subsectoral growth ela undi. So that is contribution. This one is, this graph is talking about growth. Okay, growth within the industries. So this is being compared to okay, growth manaki ela perugutundi ela telustundi. So we need to compare it with the previous year. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తేనే మనకి గ్రోత్ పెరిగిందా లేదా అని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యూ కెన్ సీ ది హైయెస్ట్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఇస్ 8.1% కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్. అందులో సబ్ సెక్టర్ గ్రోత్ రేట్ ఎలా ఉంది అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ చూసుకునేసరికి ది హైయెస్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్, రైట్. సో కన్స్ట్రక్షన్ ఈజ్ అట్ 11.4% లో ఉంది, రైట్. సో సెకండ్ చూసుకునేసరికి వీఆర్ లైక్ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ అట్ ది సెకండ్. ఓకే, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆర్డర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ సి, ఇక్కడ వచ్చేసరికి విల్ సీ ది ఇండస్ట్రీస్ అంటే అఫ్ కోర్స్ వర్కర్స్ ఉంటారు. సో రైట్, సో వర్కర్స్ ఒక ఎంప్లాయ్మెంట్ షేర్ ఎలా ఉంది అనేది కూడా వీ హ్యావ్ టు నో. సో ద పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్టికులర్ లైక్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూసుకునేసరికి విల్ సీ ది ఎంప్లాయ్మెంట్ షేర్. సో లైక్ నేను ఆల్రెడీ ఇన్ ది 5th chapter I have discussed this periodic labor force report. ఓకే, periodic labor force survey anamata. So according to this survey, so it gives the data. Okay, economy related data vastundi like employment paina or unemployment. Okay, lekapothe wage related status. Okay, overall labor oka details anni kuda istundi anamata. So dantlone employment share anedi kuda manaki report ichindi. Let's look into this. Okay, సో ఇక్కడ చూసుకునేసరికి తెలంగాణ ఓవరాల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చూస్తే ఇట్ ఈస్ అట్ 22.2%. ఓకే, సో వీఆర్ కంపేరింగ్ ది స్టేట్ లైక్ తెలంగాణ స్టేట్ విత్ ది నేషనల్. సో ఎప్పుడైనా సరే కొన్ని డేటాని వీ నీడ్ టు కంపేర్ ఇట్ విత్ ది నేషనల్ యావరేజ్. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఓవరాల్ తెలంగాణ షేర్ వచ్చేసరికి 22.2% ఉంది. ఓకే, ద వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్. సో మనం నేషనల్ లెవెల్లో చూసుకునేసరికి ఇండియా ఈజ్ అట్ 24.0%. ఓకే, సో ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి హై, రైట్. ఓకే, సో నార్మల్ గా ద వర్క్ ఫోర్స్ లోనే వీ నీడ్ టు లుక్ ఇన్ టు ది జాగ్రఫికల్ and also the gender balance. Okay, so geographical is nothing but so general ga prati oka state lo or overall country lo so we have this rural participation and urban participation, right. So rural participation చూసుకునేసరికి 17.7% workforce అనేది ఉండింది. ఓకే, అండ్ ఇక్కడ చూసుకునేసరికి అర్బన్ లో 30.2%. ఓకే, సో దిస్ ఈస్ హై, అర్బన్ ఈస్ హై.
ఓకే అట్ ది తెలంగాణ లెవెల్. సో మనం ఇక్కడ నేషనల్ లెవెల్ లో చూసుకునేసరికి కూడా రూరల్ ఈస్ అట్ 20.9% అండ్ అర్బన్ ఈస్ అట్ 31.5%. అఫ్ కోర్స్ అర్బన్ లో ఉంటుంది. ఓకే సో బికాస్ రూరల్ ఈస్ more dominated with agriculture sector and some allied activities mostly. So urban lo endante we have different types of sectors anevi vachayi. So mostly the people are much eager to work in the urban sector only, right? Yes. And gender wise ga kuda chuskunte, so the male participation is at 21.9%, the female was at 22.8%. okay, the female is more in Telangana, అంటే ది ఫీమేల్ వర్క్ ఫోర్స్ ఈస్ మోర్ ఇన్ తెలంగాణ. ఓకే సో ఇక్కడ చూసుకునేసరికి వీ కెన్ సీ ది స్ట్రాంగర్ జెండర్ బ్యాలెన్స్ ఇన్ తెలంగాణ. ఓకే సో ద బ్యాలెన్స్డ్ జెండర్ పార్టిసిపేషన్ ఇంక్లూసివ్ ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్, అంటే ఇండస్ట్రియల్ వర్క్ ఫోర్స్ లో కూడా ది ఫీమేల్స్ ఆర్ బికమింగ్ మోర్ డామినేటెడ్. సో దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ తెలంగాణ పర్స్పెక్టివ్, రైట్? సో అండ్ లెట్స్ సీ ది నేషనల్ లో చూసుకునేసరికి జెండర్ గ్యాప్, దర్ ఇస్ జెండర్ గ్యాప్. సో ఇక్కడ చూసుకుంటే 28.5% మేల్ అయితే ఫీమేల్స్ వచ్చేసరికి 14.2%. ఓకే సో దిస్ సిగ్నిఫికెంట్లీ షో దిస్ లోవర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫీమేల్. ఓకేనా ఓవరాల్ నేషనల్ లెవెల్లో చూసుకుంటే. ఓకే సో దీస్ ఆర్ స్టాటిక్ డేటా ఇంపార్టెంట్. ఓకే లెట్స్ లుక్ ఇన్ టు ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పర్సన్స్. ఓకే ఫ్రమ్ ది ఏజ్ 15 years నుంచి అబోవ్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళది పర్సంటేజ్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకునేసరికి వీ హ్యావ్ మేల్ ఫీమేల్ అండ్ టోటల్ పర్సన్స్. ఓకే ఈవెన్ వీ హ్యావ్ లింక్డ్ విత్ ఇండియా. ఓకే సో ఇక్కడ చూసుకునేసరికి రూరల్ అర్బన్ అండ్ రూరల్ ప్లస్ అర్బన్. సో ఇక్కడ చూసుకుంటే ది ఫీమేల్స్ ఆర్ మోర్ ఇన్ రూరల్. ఓకే అండ్ ఇక్కడ చూసుకునేసరికి మేల్స్ ఆర్ మోర్ ఇన్ అర్బన్. అండ్ ఇన్ బోత్ మొత్తం అంతా చూసుకుంటే ది ఫీమేల్స్ ఆర్ మోర్ ఇన్ Telangana. Like as I already told you, the female participation is more. That means we are showing the stronger gender balance. Okay. And see, ఇక్కడ చూసుకునేసరికి రూరల్ అర్బన్, రూరల్ ప్లస్ అర్బన్. ఇక్కడ చూసుకుంటే the male participation is more. Of course, at the national level average తీసుకున్నాం కాబట్టి. Okay. And see, ఇక్కడ చూసుకునేసరికి the pivotal initiatives. Okay, that means the important initiatives that are going to transform the Telangana industrial sector అనేది landscape అనేది చూద్దాం. Okay, so ఇక్కడ చూసుకునేసరికి the growth and transformation. So the number of workers employed వచ్చేసరికి see you can see 13,567. సో అంతమంది వర్కర్స్ అనే వాళ్ళు ఎంప్లాయ్ అయ్యారు. ఓకే సో దట్ మీన్స్ ఇట్ కెన్ ఫ్యూయల్ ది ఎకనామిక్ గ్రోత్, రైట్? సో ఎకనామిక్ గ్రోత్ అనేది చూడొచ్చు మనం. ఓకే సో మోర్ ఎంప్లాయీస్ మీన్స్ మోర్ ప్రొడక్షన్, రైట్? సో మంచిగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే సో దట్ మీన్స్ వీ కెన్ సీ ది గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ రైట్. ఓకే అండ్ ఇక్కడ చూసుకునేసరికి వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్. సో రిజిస్టర్డ్ ఫ్యాక్టరీస్ చూసేటప్పుడు 21,436 ఫ్యాక్టరీస్ అనేవి ఉన్నాయన్నమాట మనకి. ఓకేనా సో దిస్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో డ్రైవింగ్ ది ఇండస్ట్రియల్ ది పొటెన్షియాలిటీ ఆఫ్ industrial sector. Okay na? Yes, so this is also factual data. And see, so the district wise number of factories and number of employees are, employees generated as of December 31st 2025 ki chusukunnatlaite, see here it is factories and here it is employees. Okay so ikkada chusukunnatlaite see factories 4,095. So Sangareddy and Medchal Malkarijgiri. Okay, so this is in the first position and second. Okay, and employees wise ga chusukunnatlaite see around 2,96,037 employees ane vallu ekkadi nunchi generate avutunnaru manaki Medchal Malkarijgiri, Yadadri Bhuvangiri, Hyderabad, Rangareddy and Sangareddy. Okay na, so these are the places like districts where we are having the like good number of factories and employees. Okay so ikkada these are the key achievements and performance district wise. so indakada manam discuss chestunnatlaite number of approvals. so approvals vachesariki ikkada entante manaki business units.
ఓకే. సో బిజినెస్ యూనిట్స్ కి అప్రూవల్ కి సో వీఆర్ గెటింగ్ ది మోర్ బిజినెస్ అప్రూవల్స్ ఎక్కడ వచ్చాయంటే దాంట్లో మేడ్చల్ మల్కాజ్గిరి వాజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. ఓకేనా. సెకండ్ పొజిషన్ లో చూసుకునేసరికి సంగారెడ్డి అండ్ థర్డ్ పొజిషన్ లో రంగారెడ్డి. సో దట్ మీన్స్ ఈ డిస్ట్రిక్ట్స్ లో బిజినెస్ యూనిట్స్ కి ఎక్కువ అప్రూవల్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ వైజ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ వైజ్ వచ్చేప్పటికి రంగారెడ్డి ఈజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ లో సంగారెడ్డి, థర్డ్ పొజిషన్ లో సిద్దిపేట. సో ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా, ఓకేనా, సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. ఓకే. అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో చూస్తే సంగారెడ్డి వాజ్ ఇన్ ఫస్ట్ పొజిషన్. ఓకే, ఇక్కడ నుంచి గుడ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది అయ్యింది. అండ్ రంగారెడ్డి ఇన్ సెకండ్ పొజిషన్, మేడ్చల్ మల్కాజ్గిరి ఇన్ ది third position. So this is also the factual data which is important. Okay, so ranking based on the district wise kabatti important. And see, and the next one vachesariki we have this T idea, TS pride. So generally if you see this has been in prelims too. Okay, so this has been not it, but it is important. Okay na. So let's see what is T idea. సో టీ ఐడియా వచ్చేసరికి తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్. ఓకేనా. సో దీని మెయిన్ రోల్ ఏంటంటే టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సపోర్ట్ ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి చూస్తుంది. అండ్ ఆల్సో దే సపోర్ట్ ది ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ ఫినాన్షియల్ సపోర్ట్, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా ప్రొవైడ్ చేసి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ T idea also extended incentives to MSMEs. That means micro and small medium enterprises ki kuda incentives anedi extend chesinది అన్నమాట. ఓకేనా. ఓకే, సో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ T idea. ఓకే, ఇంకోటి వచ్చేసరికి TS pride. సో TS pride వచ్చేసరికి తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్. సో ఎందుకంటే మెయిన్లీ టు ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ ది దళిత్ కమ్యూనిటీస్. ఓకే, అంటే ఎస్సీ కమ్యూనిటీస్ కి గుడ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి చూస్తుంది అనమాట అండర్ టిఎస్ ప్రైడ్. సో దీని కింద ఏంటంటే దే విల్ గెట్ ది ఫినాన్షియల్ సపోర్ట్, ఓ మంచి గైడెన్స్ వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ అనేది ఉంటుంది, ర్యాపిడ్ ఇంక్యుబేషన్ కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకేనా. సో టిల్ నౌ 12,000 plus were registered. ఓకే, సో బోత్ టీ ఐడియా అండ్ టిఎస్ ప్రైడ్ ఏదైతే ఉందో, సో దే బోత్ జాయింట్లీ కొలాబరేటెడ్ విత్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ సి, సో TGIIC. సో దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మనం మెన్షన్ చేసామో దోస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ వ్యూ. ఓకే, సో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, సో ఇది చూసుకునేసరికి లెట్స్ సీ ఇట్స్ కోర్ ఫంక్షన్స్. సో జనరల్ గా TGIIC ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ it first identify and gives that land for development. Okay, so that is for industrial parks kaina kanivandi, or it will allot land for units. Okay, land ni units kinda allot chestundi. Okay, ante kaakunda it also give infrastructure for growth engines. Ante growth engines we can see like IT. So the Hyderabad antene IT, and pharma is developing in Telangana, and food processing unit, and also leather industries. Okay, and also circuit ఇలా కీ గ్రోత్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఫర్ PPP ప్రాజెక్ట్స్. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ కి కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా. సో దీస్ ఆర్ కీ ఫంక్షన్స్ అండర్ ది TGIIC. ఓకే, అండ్ లెట్స్ సీ ది అచీవ్మెంట్స్ చూసుకునేసరికి ఇప్పుడు వరకు 998 యూనిట్స్ అనేది ల్యాండ్ అలాట్ చేసింది. ఓకే, సో అందులో టోటల్ ఎంత 2195 ఎకర్స్ వరకు ఇచ్చింది అనమాట. ఓకే, అండ్ టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసింది
88,534 lakh crore. ఓకే, అండ్ ఇక్కడ ఇండివిజువల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చూసేసరికి నియర్లీ 75,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చేసింది అనమాట. ఓకేనా, సో దీస్ ఆర్ ది కీ అచీవ్మెంట్స్ అండ్ ది కోర్ ఫంక్షన్స్ ఆఫ్ టీజీఐఐసి. అండ్ సి ఇక్కడ చూసుకున్నప్పటికీ విల్ లుక్ ఇంటూ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్స్. ఓకే, సో టీజీఐడిసి, టిఐహెచ్సిఎల్. ఓకేనా, సో ఇక్కడ టీజీఐడిసి చూసుకునేసరికి తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, సో ఇదేంటంటే దిస్ మెయిన్ ఈ ఇన్స్టిట్యూట్ ఒక మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి సో టు ప్రమోట్, ఇంప్రూవ్, డెవలప్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ. ఓకేనా, సో తెలంగాణలో ఇండస్ట్రీస్ అనేది ప్రమోట్ చేయాలి, డెవలప్ చేయాలి అని చెప్పేసి మెయిన్ ఎయిమ్. ఓకే, అండ్ అంతేకాకుండా ఇట్ విల్ మెయిన్లీ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్స్ ఫర్ న్యూ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లైన్స్. సో న్యూ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లైన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి ప్లాన్ ఇవ్వడం, లేకపోతే ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేయడం అంతా కూడా ఇట్ విల్ బి అండర్ ది హ్యాండ్స్ ఆఫ్ టీజీఐడిసి. ఓకే, సో జనరల్ గా వీ కెన్ సీ it attracts the strategic investments, new technology adoption అనేది చూడొచ్చు మనము. ఓకే, ఇట్ హ్యాస్ డైవర్సిఫైయింగ్ సెక్టార్స్ అనేది కూడా ఉంది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ బేసికలీ టు ఇంప్రూవ్ ది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అండ్ సి తెలంగాణ హెల్త్ క్లినిక్ లిమిటెడ్, టిఐహెచ్సిఎల్. ఓకే, సో ఈ ఇన్స్టిట్యూట్ చూసుకునేసరికి ఇట్ ఈస్ డయాగ్నోస్టిక్ క్యూరేటివ్ ఇండస్ట్రీ ఇనిషియేటివ్. ఇది కూడా ఒక ఇనిషియేటివ్. సో దీని ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఏవైతే ఎంఎస్ఎంఈస్ తెలంగాణలో ఉన్నాయో సో టు బ్రింగ్ బ్యాక్ ఏవైతే వెరీ లో సెక్టార్ లో ఉన్నాయో సో రివైవల్ ఆఫ్ ఎంఎస్ఎంఈ సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, సో ఇట్ వాంట్ టు ప్రమోట్ రివైవల్ ఆఫ్ సిక్ మైక్రో స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, ఏవైతే ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో సో వాటిని మళ్ళా రివైవల్ చేయాలి, రీహాబిలిటేషన్ చేయాలని చెప్పేసి ఇనిషియేటివ్ ఒక మెయిన్ ఎయిమ్. ఓకే, సో దిస్ ఈస్ ది ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ది కంట్రీ ఫర్ ది రివైవల్ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఓకేనా, సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ హియర్. ఓకే, అండ్ ఇది వచ్చేసి సింపుల్ గా డయాగ్నోస్టిక్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఎందుకు ఏ ఇష్యూ ఉంది అని చెప్పేసి దే విల్ రికాగ్నైజ్ అనమాట. ఓకేనా, అండ్ దెన్ దే విల్ టేక్ ది క్యూరేటివ్ యాక్షన్స్. ఓకే, సో ఈ ఇది ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో సో దిస్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ okay under the Companies Act of 2013 and registered as a NBFC under the RBI. Okay, and see ఇక్కడ చూసుకునేసరికి డీట్ వచ్చేసరికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో డీట్ మీన్స్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. సో వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఏఐ డ్రివెన్ యాప్ అన్నమాట. ఓకేనా, ఇది ఏఐ డ్రివెన్ యాప్. ఓకే, సో అండర్ దిస్ యాప్ లో ఏంటంటే సో హూ ఎవర్ అన్ఎంప్లాయ్ యూత్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ, సో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో తెలంగాణలో వాళ్ళు ఈ యాప్ లో రిజిస్టర్ అయితే ఓకే రిజిస్టర్ అయితే ఇఫ్ వాళ్ళకి ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ అన్ని ఉన్నట్లయితే సో దే విల్ గెట్ ది మ్యాచింగ్ ప్లాట్ఫామ్ ఫర్ దర్ స్కిల్స్ కి రిక్వైర్మెంట్ అయిన మ్యాచింగ్ ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ అది కూడా లేకపోతే సో దిస్ విల్ ప్రొవైడ్ ది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ది మ్యాచింగ్ ప్లాట్ఫామ్. వాళ్ళకి జాబ్ కి రిక్వైర్మెంట్ ఉన్నది, సర్టిఫికేట్స్ కి రిక్వైర్మెంట్ ఉన్న జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ సి సో సింపుల్ గా దిస్ యాప్ ఈస్ ఫర్ జాబ్ సీకర్స్. ఓకే, అండ్ సి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎన్రోల్డ్ టిల్ నౌ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో తెలంగాణలో సో వాళ్ళు 1,17,801 అంతమంది రిజిస్టర్ అయ్యారు. ఓకేనా, సి వాళ్ళకి ఎక్కడే జాబ్స్ ఇస్తామంటే సో గవర్నమెంట్ బ్యాక్ టు ప్రైవేట్ సెక్టార్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాము. ఓకేనా, అండ్ సి యూ కెన్ సి మ్యాచింగ్ ప్లాట్ఫామ్ అనేది కూడా మనం ఇస్తాము. అండ్ వీ కెన్ సి ది డైవర్స్ పార్టిసిపేషన్ రిఫ్లెక్టింగ్. ఓకే, డైవర్స్ పార్టిసిపేషన్ అంటే ఓన్లీ రూరల్ వీళ్ళకే అని కాదు, we can see urban, we can see semi urban, we can see rural. సో వీళ్ళందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా, అండ్ లెట్స్ లుక్ ఇన్ టు ది రిచ్ వచ్చేసరికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్. ఓకే, సో దీని మెయిన్ ఏమొచ్చేసరికి
It provides scientific research into market ready innovations. Okay, that means it is mostly focusing on life sciences, food and agriculture sustainability. So you can see life sciences have been becoming very important. Okay, so ee theme anedi it is becoming very important day by day. So they are focusing on this life sciences. Okay na, so they are building the ecosystem activities, a good ecosystem activities, and also they will provide the entrepreneur and industry support. Okay, so they supported entrepreneurs ఎవరైతే ఉన్నారో, so they are like nearly 180 plus 170 plus 30 plus research institutions collaborated అవుతున్నారు అన్నమాట. ఓకే, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ ప్లస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ తో కొలాబరేట్ అవుతున్నారు. ఓకేనా, సో దే వాంట్ టు స్ట్రెంగ్థెన్ దిస్ ఇన్నోవేటివ్ ఎకో సిస్టమ్ ని స్ట్రెంగ్థెన్ చేయాలని చూస్తున్నారు. అండ్ యూ కెన్ సీ అండర్ దిస్ రిచ్ సో దే విల్ బి కండక్టింగ్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నియర్లీ ఒక 30 ప్లస్ ఈవెంట్స్ వర్క్ షాప్స్ అనేది ఇప్పటి వరకు కండక్ట్ చేశారనమాట. ఓకేనా, అంతేకాకుండా దే వాంట్ టు కొలాబరేట్ విత్ 8 ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ తో కొలాబరేషన్ అనేది కూడా చేయాలని చెప్పి చూస్తున్నారు. ఓకేనా, సో దిస్ ఈస్ ది కరెంట్ మార్కెట్ డ్రైవింగ్ ఇన్నోవేటివ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఎస్, ఇక్కడ చూసుకునేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రిజిస్టర్డ్ ఇన్ ఉద్యమ్ పోర్టల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఉద్యమ్ పోర్టల్ హియర్? ఓకే, సో ఉద్యమ్ పోర్టల్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఫర్ MSMEs. ఓకేనా, MSMEs కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది ఒక ఆన్లైన్ వెబ్సైట్ అన్నమాట. సో అండర్ దిస్ దే కెన్ గెట్ లోన్స్ ఈజీలీ. ఓకే, విత్ లో ఇంట్రెస్ట్ రేట్స్. ఓకేనా, లో ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే, సో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ, సో దే రిజిస్టర్డ్ ది మోస్ట్ యూనిట్స్. ఓకే, ఉద్యమ్ పోర్టల్ లో ఎక్కువగా MSME కి రిజిస్టర్ అయిన డిస్ట్రిక్ట్స్ అన్నమాట హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి అండ్ నల్గొండ. ఓకేనా, యూ కెన్ ఆల్సో నోట్ ది లో. ఓకే, ములుగు, జయశంకర్, నారాయణపేట్, కొమురంభీం, మహబూబాబాద్. ఓకే, సో లాస్ట్ 5. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకునేసరికి సో PM విశ్వకర్మ యోజన. ఓకే, సో విశ్వకర్మ యోజన. ఓకేనా, సో వై దిస్ హాస్ బిన్ ఇన్ ది అవుట్లుక్ అంటే యూ కెన్ సి, సో ప్రధాన్ మంత్రి విశ్వకర్మ యోజన అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో మెయిన్లీ ఎవరికంటే ఫర్ ది ట్రెడిషనల్ ఆర్టిసన్స్ కి. ఓకేనా, సో ఫర్ ది ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ ది క్రాఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఇందులో ఇప్పటి వరకు టోటల్ 8 ట్రేడ్ వాళ్ళు రిజిస్టర్ అయ్యారనమాట. ఓకేనా, సో టోటల్ అండర్ దిస్ ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అండ్ క్రాఫ్ట్స్ పీపుల్ కింద సో టోటల్ 18 ట్రేడ్ కమ్యూనిటీ పీపుల్ ని యాడ్ చేయాలి. ఓకేనా, సి ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్టర్డ్ ఆర్టిసన్స్ వచ్చేసి 89,336. ఓకే, అండ్ సి టోటల్ అప్లికేషన్స్ ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్నది 3,57,256. ఓకే, సో ఇక్కడ దే ప్రొవైడ్ కాంప్రిహెన్సివ్ సపోర్ట్, ట్రెడిషనల్ ట్రేడ్, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్, ఇంప్రూవ్డ్ లైవ్లీహుడ్స్. ఓకేనా, సో దిస్ ఈస్ సిగ్నిఫికెంట్లీ గెయినింగ్ ప్రోగ్రెస్ ఇన్ తెలంగాణలో మంచి ప్రోగ్రెస్ అనేది వస్తుంది అనమాట ఈ స్కీమ్ గురించి. ఓకే, సో అండర్ దిస్ కీ లైక్ స్కీమ్ కింద చూసుకుంటే ది కీ అచీవ్మెంట్స్ వచ్చేసరికి స్కిల్ అప్గ్రేడేషన్ ఎఫర్ట్స్ చూసుకుంటే, సో యాక్చువల్లీ దే విల్ బి ప్రొవైడింగ్ ది స్కిల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇప్పటి వరకు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న బెనిఫిషియరీస్ వచ్చేసరికి 64,869. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఫినాన్షియల్ సపోర్ట్ లో శాంక్షన్ చేసిన లోన్ వచ్చేసరికి 28,631 లోన్స్ అనే వరకు శాంక్షన్ చేశారు. డిస్పోజ్ అయినవి, ఓకే, డిస్పోజ్ అయినది 26,789. ఓకేనా, సో టోటల్ అమౌంటింగ్ దిస్ ఎంతవరకు అంటే 242 lakh crore.
ఓకేనా, ఇంత అమౌంట్ వరకు ఇప్పుడు వరకు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది చేస్తారు. అండ్ అండర్ దిస్ ఇంకో కీ కీ ఫీచర్ వచ్చేసరికి దే ఈవెన్ ప్రొవైడ్ ది టూల్ కిట్. ఓకే, సో టూల్ కిట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో ఇప్పటి వరకు ఎన్ని టూల్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారంటే 28,269. ఓకే, సో దే ఆర్ ఎన్హాన్సింగ్ ది ప్రొడక్టివిటీ. Okay, so this scheme is getting more progress in Telangana. So as we all know, Telangana lo we have the more weavers kanivandi, handloom handcrafts వాళ్ళు kanivandi ఎక్కువగా ఉన్నారు కాబట్టి it is benefiting me more in Telangana. Okay, and see ఇక్కడ చూసుకునేసరికి so this one is very static one which is important for prelims. Okay, so Wings India 2026. సో ఈ ఈవెంట్ అనేది తెలంగాణ హోస్ట్ చేసింది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, వింగ్ 2026 అనేది తెలంగాణ హోస్ట్ చేసింది. సో దిస్ వింగ్స్ 2026 ఏదైతే ఉందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో అన్నమాట. ఓకేనా, సో ఇండియాస్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, అందుకని వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇంకోటి వచ్చేసి ఇది ఎప్పుడు కండక్ట్ చేశారంటే 28 to 30 January 2026 లో కండక్ట్ చేశారు. ఇట్ ఈస్ ఆల్రెడీ డన్. ఓకే, అండ్ ఇన్ దిస్ ఈవెంట్ లో సో వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసి తెలంగాణ వాన్ బెస్ట్ స్టేట్ అవార్డ్. ఓకేనా, సో దేనికి అవార్డు వచ్చింది విల్ సి ఫ్రమ్ ఎవరి నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫర్ ది 5th కాన్సిక్యూటివ్ టైం, అంటే ఫర్ ది 5th టైం కంటిన్యూస్ గా 5th టైం కూడా రిసీవ్ చేసుకుంది. సో ఏ కేటగిరీ వచ్చేసరికి ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్. ఓకే, దట్ మీన్స్ ఏవియేషన్ ఎకోసిస్టమ్ కి ఎక్కువగా యునో సపోర్ట్ చేస్తున్నందుకు, ఎక్కువగా లీడింగ్ సెక్టార్ అవుతున్నందుకు సో ఇట్ హ్యాస్ గాట్ ది బెస్ట్ స్టేట్ అవార్డ్. ఓకేనా, సో ఇన్ ది కేటగిరీ ఆఫ్ బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ aviation ecosystem. So this is very much important. Okay na, so this event was hosted by Telangana. Okay, and see ikkada chusukunnatlaithe so it is entirely under the handloom industry. ఓకే, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంది ఇది. సో అందులో కొన్ని స్కీమ్స్ చూద్దాము ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి తెలంగాణ నేతన పొదుపు. ఓకే, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్. సో థ్రిఫ్ట్ ఫండ్ అంటే ఏంటంటే సో జనరల్ గా సో ఎవ్రీ వన్ ఆ కమ్యూనిటీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కొద్దిగా స్మాల్ అమౌంట్ ని సేవ్ చేస్తారు. ఓకే, వాళ్ళకి వచ్చిన స్మాల్ అమౌంట్ ని సేవ్ చేసి దే యూజ్ ఇట్ ఫర్ ఫినాన్షియల్ పూల్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఆ ఫండ్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ థ్రిఫ్ట్ ఫండ్. ఓకేనా, సో తెలంగాణ నేతన పొదుపు స్కీమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ మెయిన్లీ టు ప్రమోట్ ది సేవింగ్ హ్యాబిట్. ఓకే, అది వాళ్ళ సేవింగ్ హ్యాబిట్ థ్రిఫ్ట్ ఫండ్ అనేది. అంతేకాకుండా ఇట్ ఎన్ష్యూర్స్ ది సోషల్ సెక్యూరిటీ అనేది కూడా ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట ఈ స్కీమ్. ఓకే, ఈ స్కీమ్ వచ్చేసి ఇట్ ప్రమోటెడ్ అండర్ ది తెలంగాణ చేనేత అభ్యహస్త పథకం. సో దాని కింద ఈ స్కీమ్ అనేది తీసుకుని వచ్చారనమాట. ఓకేనా, సో హియర్ ది వైటల్ రోల్ ప్లేడ్ బై హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, ఎస్, సో మెయిన్ ఎయిమ్ వచ్చేసి టు ప్రమోట్ ది సోషో ఎకనామిక్ వెల్ఫేర్ అండర్ దిస్. ఓకే, అండ్ ఇది చూసుకునేసరికి సి యూనిక్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ దాంట్లో సో వేవర్స్, సో జనరల్ ఎవరైతే వేవర్స్ ఉన్నారో they will be getting the 8% of monthly wages. Okay, so waivers contributes వచ్చేసి 8% of monthly wages ఏదైతే వస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే రిసీవ్డ్ 8,000 రిసీవ్ చేసుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీన్ని డబల్ చేస్తుంది. డబల్ చేసేసరికి 16,000 అనేది వాళ్ళకి అకౌంట్ లోకి వేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ unique contribution, that is government double match. Okay, so government contributes the double, that is 16%. Okay, each waiver contributes 8% of wages monthly, but government doubles that income. Okay na, 16% to their account. Okay, so the Department of Handlooms and Textile Department of Telangana, it plays a very vital role in handloom heritage sector. Okay na, yes. And see ఇక్కడ చూసుకున్నట్లయితే లెట్స్ సీ ది కీ అచీవ్మెంట్స్. సో బెనిఫిషియరీస్ ఇప్పటి వరకు అప్రోచ్ అయిన వాళ్ళు 34,482.
ఓకేనా. సో హ్యాండ్లూమ్ వేవర్స్ అండ్ యాన్సిలరీ వర్కర్స్. సో హ్యాండ్లూమ్ వేవర్స్ అంటే మనకు తెలుసు చేనేత చేస్తారు కదా వాళ్ళు. సో యాన్సిలరీ వర్కర్స్ అంటే నోట్ దిస్, యాన్సిలరీ వర్కర్స్ మీన్స్ సపోర్టెడ్ వర్కర్స్. ఎవరైతే మెయిన్ వర్కర్స్ కి సపోర్ట్ చేస్తారో, లైక్ ఫర్ రిపేరింగ్ కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న వర్క్స్ కి సపోర్ట్ చేస్తారో వాళ్ళని యాన్సిలరీ వర్కర్స్ అని అంటాం అనమాట. ఓకేనా. సో వాళ్ళ ఇప్పటి వరకు బెనిఫిషియరీస్ ప్రూవ్డ్ వాస్ 34,482 అండ్ కంప్లీట్ వెల్ఫేర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే హ్యాండ్లూమ్ లో 25K, యాన్సిలరీ 19K. ఓకేనా. ఎస్. సో టోటల్ ఇండివిజువల్ విత్ సెక్యూర్ మ్యాచ్డ్ సేవింగ్స్ అకౌంట్స్ వచ్చేసరికి ఇంతమంది. ఓకే. and the financial expenditure was totally 13.56 lakh crore. Okay, it was dispersed in 2025 and 2026. And also there are other schemes in relate to handloom only. So ingoti vachesi Netana Bima scheme. Okay, idi vachesariki it is a financial relief and family security scheme. Okay, Netana Bima scheme vachesariki financial relief and family security scheme. So ఈ స్కీమ్ వచ్చేసి ఇట్ టార్గెట్స్ ది ancillary waivers and also the handloom waivers. Okay, so ఇది వచ్చేసి ఫినాన్షియల్ రిలీఫ్ అని ఎందుకు అన్నామంటే అండ్ ఫ్యామిలీ సెక్యూరిటీ అని ఎందుకు అన్నామంటే, సో ఇట్ ప్రొవైడ్స్ ది ఫినాన్షియల్ సపోర్ట్ టు డికీజ్డ్ వేవర్స్ అండ్ యాన్సిలరీ వర్కర్స్. ఓకేనా. సో ఎవరైతే డికీజ్డ్ వేవర్స్ ఉన్నారో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తామో, అలానే యాన్సిలరీ వర్కర్స్ కి కూడా. ఓకేనా. సో ద నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ రిసీవింగ్ ది ఫినాన్షియల్ సపోర్ట్ అన్నమాట అది. ఓకే. అండ్ ఇక్కడ చూసుకునేసరికి తెలంగాణ నేతనకు భరోసా, తెలంగాణ నేతనకు భరోసా, ఇది వచ్చేసి వేజ్ సపోర్ట్ ఆన్ లేబుల్స్. ఓకే. సో మాక్సిమం సపోర్ట్ ఫర్ వేవర్ వచ్చేసి 18,000, యాన్సిలరీ వర్కర్స్ కి వచ్చేసరికి 60,000, 18,000 and 6,000 per year. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ది వేజ్ సపోర్ట్. ఓకే. అండ్ యాన్యువల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ లేబుల్స్. సో తెలంగాణలో ఏదైతే జిఏ ట్యాగ్ ఉన్నాయో హ్యాండ్లూమ్స్ కానీ ఏవైనా సరే, సో వాటికి లేబుల్ ఇష్యూ చేసినందుకు కూడా సో దే విల్ బి గివింగ్ దిస్ వేవ్ లైక్ స్కీమ్. ఈ స్కీమ్ కింద వాళ్ళకి సపోర్ట్ అనేది చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి లోన్ వేవర్ స్కీమ్. లోన్ వేవర్ స్కీమ్ వచ్చేసి ఇది ఇండివిజువల్ వేవర్ డెప్ట్ రిలీఫ్. ఎవరైతే చాలా అప్పులు ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఇండివిజువల్ గా దాని నుంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట ఈ స్కీమ్. ఓకేనా. సో ఇట్ విల్ రిలీవ్ ది వేవర్స్ ఆఫ్ డెప్ట్ బర్డెన్. ఓకే. సో ఇట్ విల్ కవర్స్ ది అవుట్ స్టాండింగ్ అండ్ క్లోజ్డ్ లోన్స్. వాళ్ళ లోన్స్ అని ఇది క్లియర్ చేస్తుంది. ఓకేనా. అండ్ న్యూ లోన్స్ అనేది కూడా ఓపెన్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పావలా వడ్డీ స్కీమ్. సో పావలా వడ్డీ స్కీమ్ వచ్చేసరికి ఇట్ రిడ్యూస్ ది ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది తగ్గిస్తుంది అనమాట హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీస్ కి. ఓకేనా. సో మెయిన్ ఏం వచ్చేసి టు రిడ్యూస్ ది ఇంట్రెస్ట్ బర్డెన్, ఇంట్రెస్ట్ అనేది తగ్గించి ఇవ్వడమే ఈ స్కీమ్ ఒక మెయిన్ ఎయిమ్. ఓకేనా. సో ఇప్పటి వరకు టార్గెట్ వచ్చేసి 60 కోఆపరేటివ్ సొసైటీస్. సో ఫిజికల్ టార్గెట్ వచ్చేసి 60, టోటల్ అవుట్లే వచ్చేసి 1.09 crore. ఓకే. And see, so this one also important. See, Prime Minister's Employment Generation Program. Okay, so ee program vachesi it is a subsidy scheme anamata. Okay, na credit linked subsidy scheme. So ee scheme vachesi manamu Ministry of Micro, Small and Medium Enterprises kinda teeskuni vachamu. So main vachesi it want to create the employment opportunities. Okay na, by establishing the new MSMEs in both urban and rural areas లో కొత్త MSMEs అనేవి ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వడమే ఈ స్కీమ్, ఈ ప్రోగ్రామ్ ఒక మెయిన్ ఎయిమ్. దట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇప్పటి వరకు సో ఇంతకు ముందు there were 1065 యూనిట్స్ ఉంటే ఇట్ నౌ ఇంక్రీజ్ టు 1292 యూనిట్స్ వరకు ఇంక్రీజ్ చేశారనమాట. ఓకేనా. అండ్ మనం ఇక్కడ ఫినాన్షియల్ నార్మల్ అసిస్టెన్స్ చూసుకునేసరికి ఓకే, సో ఇక్కడ మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ చూసుకుంటే సో 46.55 crore నుంచి 53 lakh crore వరకు
అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. ఓకేనా, దట్ మీన్స్ మనీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసింది. ఓకేనా, అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసరికి కూడా ఇట్ వాజ్ ఇంక్రీజ్ టు 11,000 నుంచి 14,000 ప్లేస్ వరకు ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఎస్. అండ్ లెట్స్ సీ తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, సో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది వచ్చేసరికి ఇట్ ఈస్ అ సస్టైనబుల్ ప్లాట్ఫామ్. Okay, so this one is a sustainable platform that is for artisans. Okay, so that platform is provided for artisans. Okay, so mainly endukante to promote, market and sell their handicrafts. Okay, so mainly to promote, market and sell their handicrafts. So ETG తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సో ఇది సింపుల్ గా ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఎవరికి అంటే మోస్ట్లీ ఫర్ ది ఆర్టిసన్స్. Okay, artisans for promoting, marketing and selling their handicrafts ki kosam. Okay na, so Telangana also make sure that so oka Golconda ane oka trade mark ni represent cheyali in culture and heritage of Telangana. So ee mark anedi use cheyalani cheppesi as a trade mark kinda so Telangana cheppindi anamata. Okay na, so next one vachesariki see even for the artisans ki so recognition and expansion. సో టు ఎంకరేజ్ ఆర్టిసన్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి సో THDC ఇట్ కేమ్ విత్ ఏ న్యూ ఐడియా. అది వచ్చేసరికి 10 స్టేట్ అవార్డ్స్ యాన్యువల్లీ టు మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్స్. ఎవరైతే మంచిగా ఒక క్రాఫ్ట్ ని తీసుకుని వస్తారో సో వాళ్ళకి 3 అవార్డ్స్ ఎట్ 50,000 క్యాష్ ప్రైజ్ 40-35 ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు అనమాట. అండ్ ది రిమైనింగ్ 7% వచ్చేసరికి 20,000 ఈచ్ incurring the expenditure of 2.6 lakh cash prize. Okay na, yes. And next one ఇది కూడా ఇంపార్టెంట్ స్కీమ్. ఓకే, సో మనం నార్మల్ గా చూసాము తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ వేరింగ్ ది సారీ ఇన్ ఏ గ్రీన్ లైక్ దాంట్లో సారీస్ అనేది కూడా తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. సో ఇందిరా మహిళా శక్తి సారీస్. ఓకేనా, సో 1,00,00,000 మహిళలకు 1,00,00,000 చీరలు అనేది ఒక స్కీమ్ అన్నమాట. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ వాస్ to distribute 1 crore sarees to 1 crore women in the state. Okay na, so ippadu varaku 89.60 lakh sarees anedi distribute chesaru. Okay, so it supplied to SERP and MEMPA. so idi vachesi society for elimination of rural poverty. Okay, and MEMPA means same, the elimination of poverty at municipal areas. Okay, so they distributed sarees to both in urban and rural areas of the state. And see, ikkada chusukunesariki as I told you the life sciences was gaining more attraction. Okay, so it is gaining more prominence in future too. Okay, so manaki Telangana next gen life sciences policy 2026 and 2030 అనేది కూడా ఉండింది అనమాట. ఓకేనా, ఎస్. సో విజన్ అండ్ ఆబ్జెక్టివ్ చూసుకునేసరికి ద పాలసీ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ తెలంగాణ యాజ్ వన్ ఆఫ్ ది 5 గ్లోబల్ సైన్సెస్ క్లస్టర్. ఓకేనా, బై 2030 కల్లా సో తెలంగాణని కూడా వన్ ఆఫ్ ది గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్ అంటే గ్రూప్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు అనమాట. ఓకేనా, సో మెయిన్లీ టు ఫోకస్ ఆన్ హై వాల్యూ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. Okay, advanced biologics, therapies, environmentally sustainable manufacturing kanivandi. Okay, so mostly to create the approximately 5 lakh new jobs. Okay, and it attract the nearly 25 billion investments anamata. Okay, yes. So next key focus areas vachesariki R&D and advanced manufacturing. Okay, and biologics, biosimilars were also in use. That is important. Okay, gene therapy, mRNA, CRISPR technology. So these all are important. Okay, so under the life sciences. And important, this event was also in news. It is also important. Bio Asia 2026. So prelims lo ravachu, very important. So endukante this is also co-hosted by the government of Telangana. Okay na, so identante it is Asia's premier life sciences and health tech forum anamata. So global Asia wise global leaders kuda participate chesaru. Okay na, so that is why it is very important. Okay, so across a sector ante biopharma, medtech, digital health and advanced therapeutics.
Okay, and this is the 23rd edition. Okay, held from 16 to 18 Feb. That is already done to in HITEX Hyderabad. Okay, it is focused on Tech Bio Unleashed. Okay, technology mixing with the biology. Okay, and see, so ఇక్కడ చూసుకునేసరికి another unit which is important, that is food processing unit industry. That one also very much important. So ఇక్కడ చూసుకున్నట్లయితే, so Telangana in partnership with UNESCAPE, okay, so and Niti Aayog hosted this Impact Harvest 2025, which is very important. So this one also concluded in 3rd to 4th July 2025 Hyderabad lone. Okay na, so that is very much important. హైదరాబాద్ లోనే అయిందనమాట. సో ఇందులో కూడా గ్లోబల్ వైజ్ లీడర్స్, ఏషియా పసిఫిక్ స్టేక్ హోల్డర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఓకేనా, సో మెయిన్ ఫోకస్ ఏంటంటే, సో టు ఫోకస్ ఆన్ అడ్వాన్సింగ్ blended with finance, inclusive models and scalable solutions for self-help groups ki. Okay na, and also FPOs ki. Yes, and reinforcing Telangana's leadership in this inclusive business ecosystem. Okay, and next one వచ్చేసరికి వరల్డ్ ఫుడ్ ఇండియా 2025. ఓకేనా, ఇది కూడా సెప్టెంబర్ 25 to 28 లో మధ్య జరిగింది. సో ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. ఓకేనా, ఈ స్కీమ్ కింద ఏంటంటే స్టేట్ కూడా పార్టిసిపేట్ అయింది. సో ఇట్ వాస్ కన్క్లూడెడ్ ఎట్ న్యూ ఢిల్లీ. ఓకే, అండ్ ఇక్కడ తెలంగాణ షోకేస్డ్ ఇట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ వాల్యూ చైన్ అనేది చూపించింది. Okay, so it also said that it want to strengthen this spices and millets in future. Okay, and inkoti vachesariki food fair 2025, idi kuda done in November 14 and 16 2025 lo ayipindi. So this food fair edaithe undo, it was supported by Telangana and facilitated this event. Okay, so it was also conducted at HITEX City, Hyderabad. So it was a platform mainly for the emerging food and beveraging trends ki. Okay na, so this is also important. And Telangana Rising Global Summit, it was also concluded on December 8th and 9th 2025. Okay, so Telangana the government of Telangana organized this Telangana Rising Global Summit. Okay, so at Bharat Future City, Hyderabad. So this was part of Vision 2047, Telangana Rising Vision 2047 ki it was part. Okay, so it was also focused on attracting investments in various sectors. Okay, it includes the food processing too. Okay na, and they want to mostly for dairy, beverages and fast moving consumer goods, fisheries and agri processing. So these events are very much important as these all are related to food processing. It belongs to Telangana, like it focused on Telangana. Okay, and ikkada chusukunesariki major mineral based industries. Okay na, so ikkada chuskunte mineral based industries varaku you can see mostly the number of industries with that in Telangana related to granite cutting, polishing unit, stone crushing unit and bricklings. Okay, so the first top 3 is important. Okay, so they are more focused on this minerals. Okay, so this was a factual information. And last చూసుకునేసరికి merchandise export అన్నమాట. Okay na, it was a performance of states from April 2024 to March 2025. సో ఇలా చూసుకుంటే, సో తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, యూపీ, they are in top position. Okay, top 5. Okay, that means they are exporting more from India. Okay na, చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్న స్టేట్స్ ఏవి అంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అండ్ యూపీ. ఓకే, యూ కెన్ రిమెంబర్ తెలంగాణ యాజ్ ఇన్ ది లాస్ట్ నుంచి, ఓకే, బాటమ్ నుంచి ఇన్ ది 4th పొజిషన్. ఓకేనా, ఎస్. అండ్ లెట్స్ సీ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుందాం. సో మన తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే, సెక్టార్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే, సెక్టార్ వచ్చేసరికి ద మోర్ ఎయిర్క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ అండ్ పార్ట్స్. సో దిస్ వాజ్ ఇన్ హై పొజిషన్. Pharmaceutical products, second, organic chemicals,
electrical machinery and equipment and boilers. Okay, the next one is this one. So you can remember this starting three. ఈ సెక్టార్స్ అనేది ఎక్కువ ప్రామినెన్స్ ఉంది. ఓకే, అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్ అండ్ మహబూబ్ నగర్. ఓకేనా, సో ఈ విధంగా దీస్ ఆర్ జస్ట్ ది మెర్కండైజ్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. ఓకేనా, సో డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే సెక్టార్ వైజ్ ఏ సెక్టార్ ఎక్కువ టాప్ లో ఉన్నాయంటే ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్, పార్ట్స్, ఫార్మాసిటికల్, ఆర్గానిక్ అండ్ ఇవి. ఓకే, అండ్ ఇవి కూడా స్టేట్ వైజ్ చూసుకుంటే వీఆర్ ఇన్ ది బాటమ్ నుంచి 4th పొజిషన్ లో ఉన్నాం. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ దీస్ ర్యాంకింగ్స్. ఓకే, అండ్ కాంట్రిబ్యూషన్ టు. ఓకే, అండ్ ఇప్పటి వరకు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ మనం మాట్లాడామో దోస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. Okay, so this is all about the chapter 6 industries. So please go and watch the first chapters which have already explained. Okay, na? So please for the next chapter, so please be wait. Okay, so thank you.